హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మాంక్. మీలో ఎవరికైనా 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వాలా లేదా పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలా అని ఆలోచన ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో ఇంటర్కి పాలిటెక్నిక్కి దేంట్లో చదవాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, మొత్తం ఫైనాన్షియల్ కూడా అన్ని చూద్దాం. ఇంటరు ఇంకా డిప్లొమా గురించి కంప్లీట్ డీటెయిల్డ్గా మొత్తం చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసామంటే మీకు 10th తర్వాత ఉండే రెండు మేజర్ ఆప్షన్స్ ఇంటరు లేదా డిప్లొమా. మీరు కనుక బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి అనుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఇంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బైపీసీ టాపిక్ పక్కన పెట్టేస్తే ఎంపీసీ విషయానికి వస్తే మీరు ఇంటర్ కైనా వెళ్ళొచ్చు లేదా డిప్లొమాకైనా వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఇంటర్ గురించి కంప్లీట్ గా చూద్దాం. ఇంటర్ అనేది 2 years జరుగుతుంది. 11th ఇంకా 12th క్లాస్ అని కూడా అంటారు. 2 years తర్వాత మీరు బీటెక్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ బీటెక్ జాయిన్ అవ్వడానికి ఇంటర్ అయిపోయినాక ఎంసెట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీకు బీటెక్ లో ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. అది 2 years, తర్వాత బీటెక్ 4 years, 6 years లో మీకు డిగ్రీ చేతిలో ఉంటుంది అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీ. నెక్స్ట్ ఇంటర్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఇంటర్ కంప్లీట్ గా థియరీ ఓరియంటెడ్ అనమాట. దీంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి కానీ వాటికి అసలు పెద్ద వాల్యూయే ఉండదు అనమాట. మొత్తం థియరీయే, రిటనే ఉంటది, అంతా అకాడమిక్ లాగా ఉంటది అనమాట. ఇంటర్ చేసి నేను జాబ్ చేస్తానంటే మీకు జాబ్స్ మాత్రం ఏం రావన్నమాట, ఎందుకంటే మీకు ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది ఇంటర్ లో ఏం ఉండదు, మొత్తం థియరీయే ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ గురించి చూసుకుంటే మీకు 10th అయిపోయిన వెంటనే పాలిసెట్ అని ఒక ఎగ్జామ్ రాసి మీరు పాలిటెక్నిక్ లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఇది ఇంటర్ లాగా అసలు ఉండదు అనమాట. మొత్తం 3 years కోర్స్. 3 years కంప్లీట్ అయినాక మీకు జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ ఇయర్ స్కిప్ చేసేసి. అర్థమైందా? ఇంటర్ అయినా అది 2, ఇది 4, 6 years పడుతుంది. పాలిటెక్నిక్ చేసి మీరు బీటెక్ చేసినా అది 3, ఇది బీటెక్ ఒక 3 years, 6 years పడుతుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్ తర్వాత మీరు జాబ్ చేయలేరు, పాలిటెక్నిక్ తర్వాత మీకు జూనియర్ ఇంజనీర్ గా జాబ్స్ వస్తాయి. పాలిటెక్నిక్ అంటే ఏం లేదు, బీటెక్ కి జూనియర్ లెవెల్ అనమాట. బీటెక్ అంటే ఇంజనీర్ అంటారు కదా, పాలిటెక్నిక్ అంటే సబ్ ఇంజనీర్, సింపుల్ గా చెప్పాలంటే. దీంట్లో మీకు థియరీ కంటే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పూర్తిగా ఇస్తారు. ఎలా అంటే మీకు ప్రతి సెమ్ లో ప్రాక్టికల్స్ అనేవి బాగా స్ట్రిక్ట్ గా జరుగుతాయి, థియరీ కంటే ఇంకా బాగా అవే నేర్చుకుంటారు. అంతేకాకుండా ఫైనల్ ఇయర్ లో మీకు ఒక సెమిస్టర్ మొత్తం ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి కాలేజ్ లో. ప్రాజెక్ట్ అంటే మళ్ళీ మీరు స్కూల్లో సైన్స్ ఫెయిర్ లో చేసినట్టు వాల్కెనోస్, ఇట్లా వాటర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఇలాంటివి కాదు, కొంచెం మనకి రియల్ లైఫ్ లో యూజ్ అయ్యాయి. అట్లా అంటే ఫేస్ రికగ్నిషన్, డోర్ లాక్స్, అలాంటివి ప్రాజెక్ట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మీ బ్రాంచ్ ని బట్టి ఉంటుంది. మీ బ్రాంచెస్ ఏ బెస్ట్ ఇదంతా మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఇంతేకాకుండా పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ లో మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది 6 months. అంటే 6 months మీరు రియల్ గా కంపెనీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట, ఏ బ్రాంచ్ అయినా సరే. కాబట్టి మీకు జాబ్స్, ఇండస్ట్రీ అనేది పూర్తిగా అలవాటు అయిపోద్ది పాలిటెక్నిక్ చేసిన తర్వాత. మీరు దాని తర్వాత కావాలంటే బీటెక్ చేసుకోవచ్చు లేదా జాబ్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే మీకు ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ ఏమి ఉండదు. 10th తర్వాత మీరు డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా. కొంచెం మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి, లేదంటే గవర్నమెంట్ కూడా ఉంటాయి. ఏపీఆర్జేసీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది వేరే టాపిక్ లో మాట్లాడదాం. పాలిటెక్నిక్ మాత్రం మీరు డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా చాలా మంచి గవర్నమెంట్ కాలేజ్లోనే మీకు ప్లేస్మెంట్ కూడా వస్తుంది. దాదాపు 30,000 కూడా వస్తుంది జస్ట్ 3 years డిప్లొమా తర్వాత. మీరు తర్వాత కూడా బీటెక్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు మీ ఇష్టం. ఏంటంటే పాలిసెట్ రాసేసి మీరు జాయిన్ అవ్వడం, అంటే దాంట్లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీకు కాలేజ్ అనేది వస్తుంది అనమాట. ఫీజు ఏం పెద్ద ఉండదు. మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే హాస్టల్ ఫీజు కట్టుకుంటే చాలు. మన ఏపీలో టాప్ 5 బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏంది అని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మీ డౌట్స్ అయితే కొంచెమైనా క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్లియర్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.